श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई। 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 సాయిరాం అందరికీ శ్రీ సాయి సచ్చరిత్ర సత్సంగ శిక్షణ తరగతులు రెండో రోజుకు వచ్చాం. నిన్నటి రోజున సుధాకర్ డి గారు వారి ధర్మపత్ని సోదరి నాగలక్ష్మి గారు, నేను నాగమణి అన్నట్టున్నాను, నాగలక్ష్మి గారు వీళ్ళిద్దరి సత్సంగం విన్నాం. సుధాకర్ డి గారి సత్సంగం అందరికీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. నాగలక్ష్మి గారి సత్సంగం వారు నిన్న పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ బాబా గారితో పర్మిషన్ ఇస్తే బాబా దయతోటి రేపు పెడతాను. చాలా బాగా చెప్పారు. ఇవాళ నాకు కొన్ని సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి. ఆయనే కూడా చాలా మంచి, అసలు మీరు చేసిన అన్ని మంచి పనులలో మాకు నచ్చిన పని ఏంటంటే ఇదేనండి అన్నారు అన్నమాట. అంటే ఇలా కొంతమందితో చెప్పించడం అనేది చాలా గొప్ప పని. అది మంచి సర్టిఫికేట్ వచ్చింది ఆయనది. తర్వాత ఈరోజు రెండో రోజు మన ఏడి కృష్ణారావు గారు మరియు హుసేనప్ప గారు వీళ్ళంతా కూడా బోర్డు మెంబర్స్, ఏపీ జెన్కో మెంబర్సే. బాబా గారు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్. బాబా మన మెంబర్స్ అంటే పెద్ద పోస్ట్ అని అదేలే, బోర్డు మెంబర్లు అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారేమో అని చెప్పి మేము వీళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. సాయినాథుల వారు ఎంచుకున్న బిడ్డలు వీళ్ళందరూ కూడా అదొక పెద్ద ఆశ్చర్యం. అందరూ రత్నం గారు కానీ అప్పారావు గారు కానీ మొత్తం జెన్కో వాళ్ళని ఎంచుకున్నాడు ఆయన ఇంత ఊర్లో. అంటే ఈరోజు కృష్ణారావు గారి సత్సంగాన్ని మనం రెండవ అధ్యాయం వారు విశ్లేషణ చేస్తారు. కృష్ణారావు గారు సాయి భక్తులకి స్టేట్ వైడ్గా చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తి. సాయి ప్రేమలో మా ప్రశ్న మీ జవాబు అనే దానికి ప్రతి నెల వారు శ్రీరాములు గారు ఇద్దరు కూడా సమాధానం రాస్తూ ఉంటారు. ఇంతవరకు కొన్ని సంవత్సరాలు అయింది, 4-5 సంవత్సరాలు అయింది ఆ శీర్షిక పెట్టి. వీరిద్దరు తప్ప ఇంతవరకు ఇంకెవరు రాయడానికి ముందుకు రాలేదు. అదొక విశేషం. ఆ విధంగా కృష్ణారావు గారికి ఆధ్యాత్మికంలో మంచి ప్రవేశం ఉంది. వారు ధర్మపత్ని వీరందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు భక్తులు కావడం, ఆ అదృష్టాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు పూర్వజన్మ సుకృతంగా ఆ అదృష్టాన్ని తెచ్చుకున్నారు. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ భక్తులు అవుతారో వారి జీవితం చాలా ఆనందమయంగా సాగిపోతుంది. ఆధ్యాత్మికంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చాలా తక్కువ కుటుంబాల్లో దాన్ని మనం చూస్తాం. ఆ అవకాశాన్ని పొందిన కృష్ణారావు గారు ఆధ్యాత్మిక సాధనలో చక్కగా సుఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సత్సంగ విద్యను కూడా వారు చక్కగా నేర్చుకొని భవిష్యత్తులో అందరిలాగానే ఈనాడు రాష్ట్రంలో సత్సంగాలు చెప్తున్న ఎవరైతే ఉన్నారో నిష్ణాతులైన వారందరిలాగే వారు కూడా వేదికలెక్కి సత్సంగాలు చెప్పే దశకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. హుసేనప్ప గారి గురించి మళ్ళీ తర్వాత చెప్తాను. ఓం శ్రీ సాయిరాం. రైట్ అండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయిరాం. ఈ అవకాశాన్ని కల్పించిన సాయిదాస్ గురుదేవులకు, సాయినాథుడికి సతత కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా వంతుగా సత్సంగాన్ని చెప్పడానికి మొదలు పెడతాను. ముందుగా మనం బాబాను ఆశ్రయించినందుకు చాలా చాలా అదృష్టవంతులం. మనకు 3 కోటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న బాబా పాదాలు ఆశ్రయించి ఈ మార్గంలో బాబాని పట్టుకొని ముందుకు గత 20-25 సంవత్సరాలుగా బాబాను నమ్మి ఈ స్థితిలో ఉన్నామంటే అంతా ఆయన దయ వల్లనే జరుగుతుంది. ఆయన కృప లేనిది ఏది చేయలేం.
అలాంటి బాబాను ఈరోజు ఇక్కడ అందరం సమావేశపరుచుకొని ఇలాగా జరపడం అనేది చాలా ఆనందదాయకం. గత 15 రోజులుగా సత్సంగము యాక్చువల్గా మన షిరిడి సాయి ఆశ్రమంలో జరపాలని నిర్ణయించుకున్నాము. కానీ బాబా ఇక్కడ నిర్ణయించాడు. ఎందుకంటే కొద్దిగా నాకు ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది అని బాబా వాళ్ళు ఇక్కడ రావడం, రోజు ఇంత మనమందరం కలవడం, ఇది కూడా ఒక మంచి అవకాశం. అది ఎంతో లోతుగా ఆలోచించి ప్రేమ ఉంటే కానీ వారే మన ఇంటికి వచ్చి గత 15 రోజులుగా ఈ సత్సంగాలు జరగడం అనేది ఆ బాబా దయ. వారికి ఎప్పుడు కృతజ్ఞతలు. ఇది చాలా మంచి ఆనందదాయకం. ఇలా సత్సంగాలు జరగడం, సాయంత్రం అయితే సమావేశం అవ్వడం, బాబా గురించి కొద్దిగా మళ్ళా సమావేశపరిచి ఇలా సత్సంగం జరుపుకోవడం అనేది చాలా మంచి విషయము. దానికి ఎప్పుడు మనము రుణపడి ఉంటాము. కాబట్టి ముందుకు సాయిదాస్ గారికి, మేడం గారికి, ఇక్కడ వచ్చిన సత్సంగంలో పాల్గొనే వారికి కృతజ్ఞతలు, పాదాభివందనాలు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన ఈరోజు 2వ అధ్యాయము చెబుతాను. ఆ 2వ అధ్యాయం చెప్పే ముందు హేమడు పంతు ప్రతిసారి డైరెక్ట్ అధ్యాయంలో వెళ్ళకుండా కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలు చర్చ జరుపుతారనమాట. డైరెక్ట్ విషయంలోకి వెళ్ళాడు. కొద్దిగా ఆధ్యాత్మిక చర్చ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. కాబట్టి నేను కూడా కొద్దిగా స్టార్టింగ్ బాబా గురించి కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలు 2-3 చెప్తూ కథలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశాను. మామూలుగా రాముడు, కృష్ణుడు, శ్రీరామ, శ్రీకృష్ణ అంటాం. కానీ మన బాబాకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటాం. ఎంత పొడువుగా ఉంది పేరు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఇలాంటి బ్రహ్మాండాలను బంతులుగా ఆడే అండపిండ బ్రహ్మాండ నాయకుడు మన కోసం 3 మూరల దేహం ధరించి షిరిడి అనే కుగ్రామంలో వెలిశాడు. మచ్చలేని అవతారం ఇది. రాముళ్ళైనా కృష్ణులైనా మచ్చ వెతుకుతారేమో కానీ ఈ బాబా వెలిసిన అవతారం అపూర్వమైన అవతారం. ఈరోజు కోటాను భక్తులు ఏదో ఒక లీల, వాళ్ళకి ఏదో ఒక జీవితంలో వాళ్ళకు అనుభవం ఇచ్చి ఆనందపరిచి ఆయనను పిచ్చుకకు దారం లాగినట్టు అందరినీ లాగుతున్నాడు. అంటే మతాలకు కులాలకు అతీతంగా షిరిడికి ఈరోజు కొన్ని లక్షల వేల కోట్ల మంది వస్తున్నారు. అలాంటి షిరిడి మొత్తం ప్రపంచం మీద ఒక కేంద్ర బిందువుగా ఉంటూ ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని నడుపుతుందంటే అతిశయోక్తి లేదన్నమాట. ఒక రాముడు, కృష్ణుడు వచ్చారంటే మనము అప్పుడు ఆ కాలంలో ఉన్నామా లేదా తెలీదు. కేవలం 100-110 సంవత్సరాల క్రితం ఆ పుణ్యభూమిలో బాబా నడియాడాడు. ఆ 3 మూరల దేహంతో ఉన్నాడంటే ఇప్పటికీ వైబ్రేషన్స్ వస్తాయి. అంటే చాలా అనతి కాలంలో బాబాను ఆశ్రయించి మనము అలాంటి బాబాను మనం ఆశ్రయించాము. అంతటి అండపిండ బ్రహ్మాండ నాయకుడిని మనము ఈరోజు ఆ షిరిడి క్షేత్రంలో ఆయన నడియాడి భూమిలో ఆ పాదధూళిలో మనం వెళ్ళి అక్కడ ఉండగలుగుతున్నాం, చేస్తున్నామంటే అది చాలా అసలు తలుచుకుంటేనే చాలా ఒక రకమైన ఆనందం, వైబ్రేషన్స్ అనమాట. ఏ రాముడు, కృష్ణుడు అంటే ఇప్పుడు అయోధ్య ఉంది. అయోధ్య అంటే రాముడు ఉన్నాడనే ఫీలింగ్తో వెళ్తాము. అక్కడ పోయినా అదే ఫీలింగ్తో వెళితే మనకు ఆనందం అనేది దొరుకుతుంది. కానీ షిరిడి అనేది కేవలం 100-150 సంవత్సరాల క్రితం ఉన్న నడియాడిన అండపిండ బ్రహ్మాండ నాయకుడు ఒక శరీరం దాల్చి అక్కడ కుగ్రామంలో ఒక పాడుబడ్డ మసీదులో వెలిశాడు. కొన్ని వందల వేల మందికి అక్కడ రప్పించుకొని మహామహులు, పండితులను, లాయర్లను, విద్యావంతులను, చదువు రాని వాళ్ళను, అంటరాని వాళ్ళను అందరినీ రప్పించుకొని ఆయన మార్గంలో నడిపాడు, నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు కూడా. ఒక సాయుగంగా ఈరోజు నడుస్తుందన్నమాట. అలాంటి బాబాను మనం ఆశ్రయించినందుకు చాలా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఇంకా ఈ బాబా మార్గంలో ఇంకా చాలా ముందుగా ప్రశాంతంగా ప్రయాణం చేయడానికి మనమంతా సిద్ధం కావాలి. ఇది కేవలం ఆయన అవతరించింది పతితులను, దీనులను ఉద్ధరించడానికే వచ్చాడు. అపూర్వమైన అవతారం. అసలు ఇంకా వస్తుందా రాదా అనేది కూడా తెలీదు. గత 10 బాబా శ్రీమన్నారాయణుడు 10 అవతారాలు ధరించాడు. కానీ అది దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోరికే వచ్చాడు. ఆ అవతారం కార్యం దాల్చాడు. ఆ కార్యం అయిపోగానే ఆయన మళ్ళీ నిజధామానికి వెళ్ళిపోయాడు. కానీ బాబా అవతారం దాల్చి
మా బాబా సమాధి చెందిన తర్వాత కూడా ఈరోజు మన బాబా సమాధి చెందాడనే అనుభూతి అయితే మనకు తెలియట్లేదు. బాబా మన దగ్గర ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన దగ్గరే ఉండి మన చెంతనే ఉండి బాబా ప్రతి క్షణము ప్రతి క్షణం అనువనువున మనకు వెంట వెండి నడిపిస్తున్నాడని అర్థమవుతుంది. ప్రతి దాంట్లో మనకు బాబా అనుభవం లేనిది ఏది జరగట్లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు బాబా భక్తుడికి బాబాతో ఉన్న అనుసంధానం అలాంటిదన్నమాట. బాబా లేని క్షణము బాబా భక్తుడు అసలు ఊహించలేడు. అంతగానో బాబాతో మమకమై బాబా జీవనంలో గడుపుతూ ఉన్నాడు. అలాంటి బాబాను మనమంతా పట్టుకున్నందుకు చాలా చాలా అదృష్టవంతులం. రాముడు కృష్ణుడు ఉండవచ్చు, కానీ బాబా భక్తులుగా మనం చాలా అదృష్టవంతులం. ఇలా బాబా ఎన్నో జన్మల సంస్కార బలం వలన మనము ఇలాగా గడపగలుగుతున్నాం. ఇప్పుడు కథ అధ్యాయంలోకి ప్రవేశిస్తే రెండవ అధ్యాయంలో గ్రంథ రచనకు కారణం అన్నమాట. హేమడు పంతు మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరే వింత చర్యను చూసి ఈ మహానుభావుడు ఏమిటి ఈ మహానుభావుడిది ఈ ఊరికే చూసి ఆనందించడం కాదు, భావి తరాల వారికి ఒక గ్రంథ రూపంలో ఈయన రచన కార్యం గ్రంథ రూపంలో దాలిస్తే బాగుంటుంది అని ఆయనకు బీజం అక్కడ ఏర్పడింది. ఆ వింత చర్య చూడడం వల్ల గోధుమలు విసరడం, కలర ప్రాలదోరడం ఇవన్నీ జరగడం ఆయన గ్రంథ రచనకు అది కూడా బాబా ఆయనలో ప్రేరేపించి ఉండవచ్చు. లేకపోతే అక్కడ మహామహులు విద్యావంతులు లాయర్లు ఆల్రెడీ రచన ప్రవేశంలో ఉన్న దాచగను మహారాజు ఎంతోమంది మహానుభావులు ఉన్న కేవలం 5వ తరగతి విద్యాగంధం ఉన్న హేమడు పంత్కి బాబా అక్కడ ఆయనకు గ్రంథం రచనకు అవకాశం కల్పించాడు అక్కడ. సో హేమడు పంతు చాలా అదృష్టవంతుడు. రామనామం గొప్పదా రాముడు గొప్పవాడు అంటే రామనామమే గొప్పది. అట్లా మనకు సాయి గొప్పదా సాయి సచ్చరిత్ర గొప్పదా అంటే సాయి చరిత్రే గొప్పదని బాబా ప్రతి ఒక్క బాబా భక్తుడు ఒప్పుకోవాల్సింది. సాయి వేరు కాదు, సచ్చరిత్ర వేరు కాదు. సాయి సచ్చరిత్రను మించింది లేదు. ఈరోజు మన సాయి మన సూక్ష్మ రూపంలో మన మధ్యలో ఉన్న ఈ గ్రంథ రూపంలో మనకు విశాల రూపంలో మన అనువనువున ఆనందాన్ని అనుభవాన్ని ఇస్తున్నాడన్నమాట ఈ గ్రంథ రచన ద్వారా. ఆయన సంగ్రహించిన ఈ గ్రంథ రచన మనం లేకపోతే బాబాను పెద్దగా ఈరోజు ఏదో ఒక దేవుడిగా కొలిచే వాళ్ళం, కానీ ఇంత విస్తృతంగా ఈ గ్రంథ రచన ద్వారా మనము బాబాని ప్రతిరోజు ఆయనకు స్మరించుకోగలుగుతున్నాం. సో ఆయనకి ఎప్పుడు ప్రాతస్మరణీయుడు హేమడు పంతు. అలాంటి హేమడు పంతు అపర వ్యాసుడు అంటారు. ఇంకా ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. ఆ గ్రంథ రచన హేమడు పంతు ఈరోజు జరగకపోతే ఈ బాబా ప్రచారము ఈ బాబా భక్తులు ఇంతగానో మనకు ప్రచారం అయ్యేది కాదు. సో హేమడు పంతు చాలా గొప్ప వ్యక్తి. బాబాకు చేత ఎన్నుకోబడిన అగ్రగణ్యులలో కాకాసాహెబ్ దీక్షిత్ తర్వాత నా ఉద్దేశం హేమడు పంత్కే ఉంటుంది. అంటే ఉపాసని బాబా ఉండొచ్చు, మహల్సాపతి ఉండొచ్చు, రాధాకృష్ణమాయి ఉండొచ్చు, కానీ నాకు రెండో స్థానం హేమడు పంతే అనిపిస్తుంది నా వరకు. అలాంటి హేమడు పంత్ ద్వారా మనం ఈరోజు ప్రతి గ్రంథ రచన కావడం, ప్రతి చిన్న కోరికలు తీరడము, ఆరోగ్యం బాగలేనప్పుడు గ్రంథాలు చదవడము, అదే నేను మేడం గారు చెప్పినప్పుడు పడుకునేటప్పుడు ప్రయాణాల్లో ప్రతి క్షణము ఆఫీస్లో ఉంటే ఒక గ్రంథం ఉంటుంది, ఇంట్లో ఉంటే ఒక గ్రంథం ఉంటుంది, ప్రయాణాల్లో ఒక గ్రంథం ఉంటుంది, బ్యాగ్లో ఒక గ్రంథం ఉంటుంది. కనీసం బాబా ఫోటో బదులు చిన్న బాబా సచరిత్ర గ్రంథం అనేది కంపల్సరీ వాళ్ళతో పాటు పెట్టుకొని ఆయనతో బాబా గ్రంథం ఉందంటే బాబా ఉన్నట్టే మనకు బాబా భక్తులు ఫీల్ అవుతారనమాట. నేనైతే ఆఫీస్లో పెట్టుకున్నాను, ఇంట్లో ఎక్కడ చూసినా బాబా గ్రంథాలే ఉంటాయి. ఎన్నిసార్లు పోయినా బాబా గ్రంథాలు తెచ్చుకోవడానికి ఆనందపడుతుంటాను, చదువుతుంటాం. అయినా ఉన్న కొత్త గ్రంథం చదివితే కొత్త గ్రంథం అదొక ఆనందం అన్నమాట. కొత్త గ్రంథం చదువుతుంటే బాగుంటుంది. ఇక్కడ చదివిన గ్రంథం కంటే కొత్త పేజీల ద్వారా చదువుతుంటే ప్రతిసారి కొత్త స్ఫురణ వస్తుంటుంది. సో బాబా భక్తుడికి సచ్చరిత్ర గ్రంథం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ అనుభవం ఏంటంటే మన దగ్గర రమణయ్య గారు ఉండేవాడు, ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ. సాయిదాసు గారు ఆయనకు సచ్చరిత్ర దగ్గర ఉంచుకో, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మళ్ళీ పునర్జీవన
మరొక జన్మ అనమాట. అలాంటిది ఆయన సచ్చరిత్ర చదివి ఓపెన్ హార్ట్ సర్జరీ 30 రోజుల్లో మనకంటే యాక్టివ్గా వచ్చి జాయిన్ అయ్యాడు. ఏంటంటే సచ్చరిత్ర విభూది పెట్టుకోవడం, సచ్చరిత్ర రోజు చదివాడు కూడా లేదు తెలీదు, ఆ గ్రంథం పక్కన పెట్టుకున్నాడు అనమాట, రోజు తాకడం. చాలామంది అంటుంటారు మన సుబ్రహ్మణ్య రెడ్డి సార్ విషయంలో అయితే మీరేం చదవద్దండి, సాయంత్రం అయితే అలాగా బాబా పటంలో మీ పూజా మందిరంలో ఊరిక కూర్చోండి, బాబా నామస్మరణ వద్దు, బాబా శ్లోకాలు వద్దు, కనీసం ఒక గంట ఆయన చూస్తూ కూర్చోండి. అది పెద్ద సాధన అనమాట. ఒక నందీశ్వరుడు ఒక ఈశ్వరుడు దగ్గర ఎలా కూర్చొని ఉంటాడో అలాగా సైలెంట్గా కూర్చోవడం కూడా చాలా పెద్ద సాధన అనమాట. అది చేసిన వారికి అది అర్థమవుతుంది. మనం ఏదో శ్లోకాలు వల్లేస్తున్నాం మళ్ళీ లేదంటే బుక్ చదవాలా అనేది ఏది ఉండదు. బాబా దగ్గర అలా తలుపులు వేసుకొని ఏకాంతంగా అలా చూస్తుంటే దాన్ని మించిన సాధన లేదు. అది కొంత గొప్ప నాకు అనుభవంలో వచ్చిందనమాట. సో ప్రతి ఒక్క సాయి భక్తుడు అది ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఏమి చేయనవసరం లేదు. బాబా పటం ఉంటే బాబా విగ్రహం ఉంటే బాబా, ఒక పూజా మందిరం ఉంటే పూజా మందిరంలో బాబా దగ్గర అలా చూస్తుంటే చాలు. విగ్రహం ఉంటే విగ్రహము, అక్కడి నుంచి మనకు బాబాతో మనము కనెక్ట్ అయిపోతాం అన్నమాట. అక్కడి నుంచి ఏదో ఒక ప్రేరితం బాబా నుంచి మనకు వస్తుంటుంది. సందేహాలు వస్తుంటాయి, మనకు ఆ తెలియని ఆనందం అనేది వస్తుంటుంది. అది ప్రతి ఒక్కరు ఎవరికి వారు అనుభవించేది, చెప్తే వచ్చేది కాదు. సో అలా చిన్న సాధన. సో అలా రమణయ్య గారని మా కొలీగు, మా సీనియరు ఈరోజు యాక్టివ్గా ఉన్నాడంటే ఆయన సచ్చరిత్ర గ్రంథం పెట్టుకున్నాడు. ఆయన పెద్దగా ఏ రోజు చదివింది తెలీదు, సత్సంగాల్లో పాల్గొనేవాడు. కానీ సచ్చరిత్ర గ్రంథం పెట్టుకోవడం వల్ల ఆయన రికవరీ వితిన్ నెలలో వచ్చాడు. నా అనుభవం కూడా కరోనాలో హాస్పిటల్కి జాయిన్ అయ్యాను, సచ్చరిత్రతో వెళ్ళాను అనమాట. రోజు ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదివేవాడిని హాస్పిటల్లో ఉన్నప్పుడు. కరోనా అనేది చాలా సీరియస్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వితిన్ 1 వీక్లో చాలా ఆరోగ్యంగా బయటకు వచ్చాను. ఎందుకు? ఆ సచ్చరిత్ర పక్కన ఉండడం వల్ల. ఆ సచ్చరిత్ర పక్కన ఉంటే ఆ బుక్ మనకు బాగా ఉన్నట్టే అనుభవం ఉంటుంది. వీలైతే మనకు ప్రశాంతంగా ఉండి ఆ అధ్యాయాలు చదువుకోగలిగితే దాన్ని మించిన అదృష్టం లేదు. కానీ సచ్చరిత్ర పెట్టుకోవడం వల్ల అది మనకు తెలియని ఆనందం అనమాట. ఓహో మనకు బాబా ఉన్నాడు, మన బాబా ఫోటో పెట్టుకోవచ్చు. కానీ సచ్చరిత్ర పెట్టుకోవడం అనేది అదొక వేరేది. బాబా సంపూర్ణంగా మన దగ్గర ఉన్నాడు. 52 అధ్యాయాలు బాబా లీలలు, ఆ 52 అధ్యాయాలు మనకు బాబా మన చెంత ఉన్నాడనే ఆనందం ఆ సచ్చరిత్ర పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ఈరోజు అక్కడ సాయి దర్బార్లో చూసి ఆ సాయి చరిత్ర కవర్ పేజీ సుమారుగా ఒక 10-12 అడుగుల ఫ్రేమ్ కట్టించి దండలేసి సచ్చరిత్రకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. బాబా కంటే సచ్చరిత్రకు గ్రంథానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు సత్సంగం అంతా అయిపోయిన తర్వాత ఒక పాట పాడతారు, ఇలా సచ్చరిత్ర నెత్తిన పెట్టుకొని సాయి సచ్చరిత్రమ్మ అనే ఒక పాట బాగుంటుందన్నమాట. మా నిజ రూపమా, మా తల్లి దైవమా అని ఆ పాట అంతా పాడతారనమాట. అంటే ఆయనకు ఎంతో అనుభవం ఉంటే కానీ ఆ సచ్చరిత్రకు అంతగానో ప్రేమించగలుగుతాడనమాట. ఆయన వల్ల కొన్ని వందల వేల మంది ఇన్స్పైర్ అయ్యి ఆ సచ్చరిత్ర గ్రంథానికి అంతగానో ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కొన్ని లక్షల గ్రంథాలు ప్రింట్ అయినా ఈరోజు అక్కడ పోతే మళ్ళీ షార్టేజ్ ఉంటున్నాయి. కానీ బయట వాళ్ళు ప్రైవేట్గా పూనుకొని అక్కడ ప్రింట్ చేస్తే బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సచ్చరిత్ర ప్రింట్ అయితే కానీ ఇంకా కొన్ని లక్షల గ్రంథాలు కూడా అమ్ముడుపోతాయి. ప్రతి ఒక్క సాయి భక్తుడు వెతికేది సాయి సచ్చరిత్ర గ్రంథం కొరకే. సో అలాంటి సచ్చరిత్రను 52 అధ్యాయాల్లో బాబా ఆయన 60 సంవత్సరాల లీలలు, ముఖ్యమైన లీలలు సంగ్రహించి ఆ హేమడు పంతు ద్వారా ఆ గ్రంథాన్ని రచనకు పూనుకోవడం. అందులో అన్ని బాబా బాబా ఆయన భయపడతాడు, నాకు విద్యాగంధం లేదు, ఒక యోగేశ్వరుడి చరిత్ర నేను ఎలా ఫస్ట్ అయితే అనుకుంటాడు. బాబా చరిత్ర గ్రంథము, ఆయన లీలలు, ఆయన మహిమ, ఆయన గొప్పతనము అవన్నీ సచ్చరిత్రలో ఇమిడించాలి. ఈ బాబా ప్రజలకు, బాబా భక్తులకంతా ఇది చేరాలి అని అనుకుంటాడు. కానీ ఆయన చదివింది 5వ తరగతి వరకే. కానీ ఎక్కడో మళ్ళా ఆయనకు వెనుకంజ వేస్తుంటాడు. అంతటి మహాయోగీశ్వరుడి చరిత్ర నాకు విద్యాగంధం లేదు, మరి రాయగలుగుతానా అని వెనకాడుతుంటాడు. ఒక యోగీశ్వరుడే గుర్తుకెళ్ళడు. నా ప్రియమైన మిత్రుడి చరిత్ర నాకు తెలియదు, ఎంతో క్లోజుగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంత జీవితం గడిపిన మిత్రుడి చరిత్ర నాకు సరిగ్గా తెలియదు. ఒక యోగేశ్వరుని చరిత్ర ఒక గ్రంథ రూపంలో రాయాలంటే చాలా కష్టతరమైన పని కాబట్టి అని ఎక్కడో కొద్దిగా వెనకాడుతుంటాడు. మాధవరావు శ్యామ బాబాకు అతి ముఖ్యమైన సఖ్యభక్తి కలిగిన మాధవరావు దేశపాండేకి ఆయన ఆలోచనను షేర్ చేసుకుంటాడు. అప్పుడు శ్యామ వెళ్ళి బాబాను అడుగుతాడనమాట. అప్పుడు బాబా కూడా చమత్కారంగా, అరే నేను 4-5 ఇల్లులు బిచ్చం ఎత్తి అడిగే బగిరి నాకెందుకురా ఈ సచ్చరిత్ర అని ఒక
చెప్తాడనమాట. సరే తర్వాత లేదు బాబా, ఆయనకు ఇలా సంకల్పం ఏర్పడింది, మీ దయ ఉంటే కానీ, మీ అనుగ్రహం ఉంటే కానీ మీ సచ్చరిత్ర, మీ లీలలు రాయలేడు. సో మీ అనుమతి కావాలని కోరుతున్నాడు, మీరు రాయండి, పర్మిషన్ ఇవ్వండి, అనుమతిని ఇవ్వండి, మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి అని శ్యామ ద్వారా అడుగుతాడు. అప్పుడు హేమడ్ పంతుకి ఆయన అప్పుడు దాకా బాబా ప్రతి ఒక్కరికి అన్నా సాహెబ్ దబ్బుల్కర్ ఆయన హేమడ్ పంతు పేరు, హేమడ్ పంతు అనేది బిరుదిస్తాడు. బాబా అక్కడ చేరిన వారి భక్తులలో ఆయన ఒరిజినల్ పేరుతో ఎవరిని పిలవడనమాట, ఒక బిరుదుగాను వేరే పేరుగాను ఇచ్చేస్తాడు. అది వాళ్ళ ఒరిజినల్ పేరు కంటే బాబా పెట్టిన పేరుతో చాలా పాపులారిటీ సంపాదిస్తారు, దానికి న్యాయం చేయగలుగుతారు కూడా. ఇప్పుడు మన సాయిదాస్ గారు యాక్చువల్గా గాజుల శ్రీనివాసు, సాయి గారు దాసు అని స్టేట్ మొత్తం మీద ఆ బాబా ఇచ్చిన పేరుతోనే ప్రాచుర్యం అవుతున్నారు. అని శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు, అసలు అంతగానో మర్చిపోతారన్నమాట బాబా ఇచ్చిన పేరుతో. సో అది చాలా అదృష్టం. అది బాబా అనేది ఒక రెండో పునర్జన్మ అంట. అప్పుడు దాకా ఆధ్యాత్మిక భౌతిక జీవితం గడిపిన జీవితం వేరు, ఆ బాబా అలా రెండో పేరుతో చెప్పడం వాళ్ళకు అక్కడ ఆధ్యాత్మిక జీవితం రెండో జీవనంగా గడుస్తుందన్నమాట. సో అది చాలా ప్రతి ఒక్కరి విషయంలో బాబా చేరిన విషయాలలో చాలామందికి అలా పేరు ఒరిజినల్ పేరు కాకుండా రెండో పేరుతో చెప్తూ అలాగా ఆధ్యాత్మిక జీవితంలో బాబా ఆశీర్వాదంతో వెళ్ళిపోతాడు. అప్పుడు ఈయన కూడా హేమడ్ పంతు అంటాడు. హేమడ్ పంతు అంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక రాజు దగ్గర ఆయనకు తెలియని విద్య లేదు, మోదీ భాషను కూడా ఆయన సృష్టించాడంట. ఆ సచరిత్రలో క్లియర్గా ఉంది. హేమడ్ పంతు చాలా అనుకువగా ఉంటాడు, నమ్రతతో కలిగి ఉంటాడు. ఈ హేమడ్ పంతు ఏందని అప్పుడు ఆయన హేమడ్ పంతు గురించి తెలుసుకుంటాడనమాట. సో బాబా నన్ను హేమడ్ పంతు అని పిలిచాడంటే అంత అనువుకతో నమ్రతతో ఉండాలి. సచరిత్ర రాయడానికి అహంకారమైన మచ్చుకత్తుకు కూడా ఉండదు, కనీసం అనువంత కూడా ఉండకూడదు. అహం నేను అనేది లేకపోతేనే అప్పుడు బాబా చెప్తాడు, ఆయన రాచడం కాదు, నేను ఆయనలో దూరి ఆయన చెంత నేను రాస్తాను అంటాడు. అంటే అక్కడ ఆత్మ పరమాత్మ కలయికగా పరమాత్మ ఆయనలో దూరి ఆయన ద్వారా రచించిన గ్రంథం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఆయన కురుక్షేత్రంలో భగవత్ వాక్యం ద్వారా వచ్చిన గీత ఎంత పవిత్రమైనదో 18 అధ్యాయాలతో కూడిన భగవాన్ ఉవాచ అని భగవంతుడు నోటి ద్వారా వచ్చిన గీత అలాంటిదే ఈ సచ్చరిత్ర అన్నమాట. బాబా ముఖత వెలువడిన గ్రంథం, బాబా చెప్పిన ఆయనలో దూరి ఆయనకు ప్రేరేపిస్తే కానీ చాలా చోట్ల చెప్తాడనమాట. నేను రాయాలనుకుంటే కనీసం ఒక్క ముఖం ముందుకు వెళ్ళదు, ఒక అక్షరం ముందుకు వెళ్ళదు. బాబా ప్రేరేపిస్తే కానీ నా గ్రంథం అనర్గళంగా నిరాటంకంగా అలాగా కొనసాగిపోతుంటుంది. సో బాబా అనేది ఇక్కడ ఆయనలో దూరి నిజంగా రాపించిన గ్రంథం. సో అంత పవిత్రమైన గ్రంథము. మామూలుగా రామాయణం భాగవతాలు చాలామంది రాశాడు. ఇప్పుడు వాల్మీకి రామాయణం అనేది చాలా ప్రామాణికం. దాని తర్వాత చాలామంది మొల్ల రామాయణం అని, తులసి రామాయణం అని అన్నీ రాశాడు. కానీ వాల్మీకి రామాయణం అనేది రాముడు పుట్టకముందు పుట్టిన గ్రంథం, అది వాల్మీకి రామాయణం ప్రామాణికం. అలాంటి రామాయణం గ్రంథం కంటే, భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, నిన్న చెప్పినట్టు బైబిల్ కంటే ఈ సచ్చరిత్ర గ్రంథానికి అంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చి హేమడ్ పంతు ద్వారా ఈ రోజుకి సాయి భక్త లోకానికి పరిచయం చేసిన మహానుభావుడు ఈ హేమడ్ పంతు గారు. అలాంటి గ్రంథాన్ని మనము రోజు కనీసం ఈ బిజీ లైఫ్లో ఒక అధ్యాయం కాదు కదా, ఒక పేర చదవలేని వారు కనీసం అలా స్పృశించి మన కార్యానికి, మన ఆఫీసులకు, మన కార్యకలాపాలకు వెళ్ళినా అక్కడ అనర్గళంగా ఎలాంటి ఆటకం లేకుండా స్మూత్గా సాఫీగా నడిచిపోతుంది. అలాంటి పవిత్ర గ్రంథం ఈ హేమడ్ పంతు ద్వారా మనకు ఈరోజు దొరికింది, లభ్యమైంది. సో అలాంటి గ్రంథం అన్నమాట. ఇంకా సచ్చరిత్ర యాజ్ ఇట్ ఈజ్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ గురు ఆవశ్యకత. నెక్స్ట్ టాపిక్ గురువు ఎందుకు అనేది. భౌతిక జీవనంలో కానీ ఆధ్యాత్మిక జీవనంలో కానీ గురువు అనేది లేకపోతే నిరర్ధకం, మానవ జీవితే వ్యర్థం. గురువు అనేవాడు, ఒక మార్గదర్శకుడు అనేవాడు లేకపోతే
ఈ మానవ జీవితమే వ్యర్థం. నా అనుభవంలో షిరిడి వెళ్ళాలని చాలా తపనగా ఉండింది. నేను యాత్రలు తిరిగాను, తమిళనాడు తిరిగాను, మా నాన్న ఎల్టీసీ పుణ్యమాని కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈవెన్ బద్రీనాథ్, కేదార్నాథ్ కూడా చూడగలిగాను. కానీ షిరిడి వెళ్ళాలని ఏదో పూర్వజన్మ రుణానుబంధం వల్ల షిరిడి వెళ్ళాలని తపన ఉండేది. ఇప్పుడున్నంతగా షిరిడి అప్పుడు పాపులారిటీ లేదు. 92, 93 ప్రాంతంలో యాత్రకు వెళితే యాత్ర లిస్టులో షిరిడి ఉందా అని వెతికేవాన్ని అనమాట. ఆ పాంప్లెంట్లో షిరిడి అనేదే లేదు. అప్పుడు యాత్రికులు షిరిడి అనేది సెలెక్ట్ చేసేవాళ్ళు కాదు. మహారాష్ట్ర వెళ్ళినా, ఇట్లా ఉత్తరదేశ యాత్ర వెళ్ళినా, కర్ణాటక యాత్ర వెళ్ళినా, తమిళనాడు యాత్ర వెళ్ళినా షిరిడి యాత్ర అనేది కవర్ చేసేవాళ్ళు కాదు. షిరిడి వెళ్ళాలనేది తపన అయితే చాలా ఉండేదన్నమాట. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఆ షిరిడిని బాబా దర్శించుకోవాలి. షిరిడి గురించి చాలా చెప్పాము. ఆ సినిమా షిరిడి సాయిబాబా మొత్తం చూసిన తర్వాతనే షిరిడికి వెళ్ళిపోవాలని అంత. ఇప్పుడు రామదాసి సినిమా చూడగానే భద్రాచలం వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంతగానో ప్రేరేపించబడిన చిత్రం అది. ఆ షిరిడి వెళ్ళాలి, అంతటి మహానుభావుడు నిలిచిన ప్రదేశము, నడియాడిన ప్రదేశం కదా అని షిరిడి గురించి అప్పుడు ఇప్పట్లున్న ఫెసిలిటీ కూడా తెలిసేది కాదు. గూగుల్లో వెతుక్కోవాలి, మ్యాప్ చూసుకోవాలి అనేది కూడా ఫెసిలిటీ ఉండేది కాదు. ఎవరో షిరిడి దర్శించి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది చెప్తే కానీ మనం వెళ్ళలేని పరిస్థితులు అనమాట. అలా తపన పడుతుంటే ఆ బాబాయ్ నాకు ఒక దారి చూపించాడు. మా ఇంటి పక్కన సత్యసాయి భక్తుడు, ఆయన పేరు కూడా సాయి, సత్యసాయి భక్తుడు. ఆయన షిరిడి సాయి భక్తుడు. సత్యసాయి భక్తులంతా దాదాపు షిరిడి సాయి భక్తులే ఉంటారు. ఆయన షిరిడి వెళ్ళేసి వస్తున్నాడన్నమాట. అడిగాను, అంకుల్ ఇట్లా షిరిడి వెళ్ళాలి, ఏం చేయాలి అని. అంటే ఇట్లా బాబు నువ్వు మన కర్నూలులో ఉంటున్నాం కదా, గుంటకల్లో రాత్రి 12 గంటలకు కేకే ఎక్స్ప్రెస్ వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ కోపర్గాం దిగు, 10 రూపాయలు ఇస్తే మందిరం ముందు దింపేశారు. నువ్వు బ్యాచిలర్ కాబట్టి అక్కడ అకామిడేషన్ అవన్నీ దొరుకుతాయి, మా డార్మేటరీ ఉంటుంది, రూమ్లు అవసరం లేదు అని. అంటే షిరిడి వెళ్ళాలనే తపన ఉండడం వల్ల, ఆయన మార్గదర్శకుడుగా దొరకడం వల్ల షిరిడి యాత్ర అనేది చాలా సులభంగా వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి గుంటకల్లి వెళ్ళిపోయాం, అక్కడ కసాపురం దర్శనం చేసుకున్నాం, రాత్రి 12 గంటలకు ట్రైన్ ఎక్కేసాము, షిరిడి వెళ్ళిపోయాం, మళ్ళీ రిటర్న్ వచ్చాం. అంటే అక్కడ మార్గదర్శకుడు ఆయన ద్వారా, అంటే ప్రతి చిన్న విషయంలో ఆధ్యాత్మికంలో కానీ భౌతికంలో కానీ ఒక మార్గదర్శకుడు అనేది లేకపోతే చాలా కష్టపడతాం. ఒక సిటీలో వెళ్ళాలంటే ఇప్పుడంటే ఏదో రూట్లు వస్తున్నాయి, తెలుస్తున్నాయి. అదే షిరిడీలో ఇప్పుడు ఒక సిటీలో ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఆల్రెడీ తెలిసిన వ్యక్తిని మనం వెంట కూడా పెట్టుకుని వెళ్తే సునాయాసంగా ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం. సో ఆధ్యాత్మిక అలాంటి భౌతిక జీవితంలోనే ఒక గురువు అవసరం ఉందంటే, ఈ ఆధ్యాత్మిక జీవితంలో అనేది గురు ఆవశ్యకత అనేది అది అనన్యం, అసామాన్యం. ఆ గురువు లేకపోతే ఒక అడుగు కూడా వేయలేమన్నమాట. అలాంటి గురువుని ఈరోజు మనం సమర్థ సద్గురువుగా వెన్నుకోగలిగినందుకు చాలా అదృష్టం అన్నమాట. ఈ లివింగ్ గురువులు ఉండొచ్చు, కానీ బాబా భక్తులకు లివింగ్ గురువుతో సంబంధం లేదు. డైరెక్ట్ గురువుతోనే, డైరెక్ట్ బాబాతోనే మనము కనెక్ట్ అయిపోవాలి. అక్కడి నుంచి మనకు సమాధానాలు అన్నీ వస్తుంటాయి. సో మనకు వేరే లివింగ్ గురువుతో అసలు అవసరమే లేదు. మనకు ఏదైనా సందేహం ఉందంటే సచరిత్ర వెతుకుతే అందులో సమాధానం దొరుకుతుంది. బాబా నుంచి కూడా వేరే వ్యక్తి ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. సో మనకు లివింగ్ గురువు అనేది అవసరం లేదు. సో ఈ గురు మార్గంలో ఉన్న వారికి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము అత్యున్నత స్థానానికి వెళ్ళాలి, మోక్షం ముక్తి పొందాలంటే ఒక గురు ద్వారానే సాధ్యం. మనకు తల్లిదండ్రులు జన్మనిస్తారు, తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, అంతవరకే మంచి పెంచి పోషించి పెద్ద చేస్తారు, అంతవరకే. కానీ ఒక గురు ద్వారానే మనం ఈ మార్గంలో వెలుగుతాం. కనీసం దైవాన్ని ఆశ్రయించినా కూడా మన కోరికలు తీరబడతాయి, కష్టాలు తీరబడతాయి. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతికి వెళ్ళి గురు ద్వారానే మనము ముందుకు వెళ్ళడానికి అనేది ఈ గురు ఆవశ్యకత అనేది తెలుస్తుందన్నమాట. గురువు ప్రభావం ఎలాంటిదంటే, జ్ఞానేశ్వరి మహారాజు దున్నపోతు చేత వేదం వెల్లించగలిగాడు. కాళిదాసు ఒక మూర్ఖుడు చేత అమ్మవారు మహా జ్ఞాని చేసి కవులలో ముకుటామాయం, అంటే ఆయన అత్యున్నత స్థితి అన్నమాట. ఒక కవులలో కాళిదాస్ అనే వ్యక్తి చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయనను చాలా హైయెస్ట్ స్టేజ్లో పెట్టుకుంటారు. సో గురు మూకం కరోతి వాచం లంఘుం గిరేమి యత్కృపాయాతం వందే పరమానందం. అంటే మగవాడు చేత పలికింపగలుగుతాడు, కుంటివాడు చేత పర్వతాలు ఎక్కించగలుగుతాడు. ఏదన్నా ఘటన సమర్థుడు అనమాట గురువు. దైవం కోరికలు తీరుస్తాడు, మళ్ళీ మన కర్మానుసారం అన్నీ అనుభవించాల్సిందే. కానీ గురువు ఒకసారి ఆయన చేతిలో, ఆయన శిష్యుడిగా, ఆయన గురువుగా మనము స్వీకరిస్తే
ఇంకా ఆయన మొత్తం ఆయన తీసేసుకుంటాడు అన్నమాట. అంటే ఆయన మార్గంలో తీసుకొని ఈ జన్మ కాకపోతే కనీసం మరు జన్మలకు అత్యున్నతమైన జన్మలిచ్చి ఆయన మార్గంలో నడిపించి దెబ్బలు వేస్తూ స్టార్టింగ్లో బాబా మార్గంలో అయితే ప్రతి ఒక్కరు ఆనందించిన వాళ్ళే. పోతూ ఉంటే అసలు ఎందుకు వచ్చామా ఈ మార్గంలో అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. అంటే అలా చేస్తే కానీ నగ తయారవ్వాలంటే ఎన్నో దెబ్బలు పడితే కానీ ఒక బంగారం నగగా తయారవ్వదు. సో అలాంటి గురువుని మనము దినాభివృద్ధి చెందాలంటే ఆయన చేతిలో మనం దెబ్బలు పడాల్సింది. ఆయనను ఎన్ని దెబ్బలు పడినా ఆయన పాదాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా ఆయన పాదాలను గట్టిగా పట్టుకుంటూ ముందుకు ఆధ్యాత్మిక మార్గంలో వెళుతూ మంచి గమ్యాన్ని చేరడానికి చూడాలన్నమాట. దైనందిక జీవితంలో కూడా చాలా కష్టాలు ఎదురవుతుంటాయి. కానీ ఒక గురువు తెలిసిన ద్వారా ఆశ్రయించడం వల్ల దైనందిక జీవితంలో కూడా సాఫీగా ఆ గురువు అనేవాడు, ఆ మార్గదర్శకం అనేవాడు ఉంటే గాన సాఫీగా గడిచిపోతుంటుంది. ఇంకోటి అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో టాపిక్ షిరిడి నుంచి చాలా అత్యున్నతమైన స్థానానికి మోక్షం ముక్తి మార్గం, ఏ స్వర్గం లేకపోతే ఏదో అంటున్నారు. బాబా అక్కడ జరిగిన సంభాషణలో చాలా పైకి షిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చునా అనేది అక్కడ జరుగుతుంటుంది. షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. ఊర్ధ్వలోకాలు, పుణ్యలోకాలు, అనంత లోకాల పైన ఆత్మలోకం అనేది అది పరమాత్మ లోకానికి సంబంధించిందనమాట. శూన్యం నుంచే ఈ సిధాకాశం వచ్చింది. ఆ సిధాకాశం నుంచి వాయుమండలం వచ్చింది. ఆ వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి జలం వచ్చింది. జలం నుంచి భూమి వచ్చింది. అంటే మనం ఏదన్నా టార్గెట్ పెట్టుకోవాలంటే ఏదో చిన్నదో చితకా పెట్టుకోకూడదు. జన్మరాహిత్యానికంటే అత్యున్నతమైన స్థితిని మనం అనుకునే లోకాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాల కంటే అతీతమైన దాన్ని కోరుకోమని అక్కడ బాబా మనకు చెప్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాల్లో కూడా మనం పుణ్యం అయిపోయిందంటే మళ్ళీ ఈ భూలోకం రావాల్సిందే, మళ్ళీ కష్ట నష్టాలు పడాల్సిందే, ఈ రోజు బాధలు పడవలసిందే. కాబట్టి అత్యున్నతమైన స్థితినే బాబా కోరుకోమని చెప్తున్నాడు అక్కడ వాళ్ళ చర్చలో. అలాగే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మూలాధారం నుంచి షట్చక్రాలు ఉంటాయంటున్నాడు కదా. మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూర, అనాహతం, విశుద్ధ, అగ్నిహతం అలా ఊర్ధ్వ స్థితికి చేరాలంటాడు. అందుకోసం మహాత్ములు ఋషులు ఆ ప్రాణం వదిలేటప్పుడు సహస్రం నుంచే ప్రాణం వదిలేశారంట. మామూలుగా మా జీవనం గడిపిన వాళ్ళు ప్రాణం అనేది అధోముఖం నుంచి వెళ్ళిపోతుంది అంటారు. మంచి సాధకులు, ఋషులు, మునులు వాళ్ళు కోరుకున్నప్పుడు కూడా వాళ్ళు శరీరం త్యాగం చేసే స్థితికి వెళ్ళిపోతారన్నమాట. అలాంటిది మనము సాధించగలగాలి. ఊర్ధ్వముఖం నుంచే అలా సహస్ర శీర్షం నుంచే ప్రాణం అనేది అనంత విశ్వంలో వదిలేస్తారు. అది బాబా మార్గం, యోగ మార్గం. అదే సత్య మార్గం, శ్రద్ధా సబురి. ఇది శ్రద్ధా సబురి బాబా చెప్పింది అంత ఈజీ కాదు, చాలా లోతుగా ఉండేది అన్నమాట. ఇక్కడ చాలా అవమానాలు, కష్టాలు, ఘోరమైన అవమానాలు ఇవన్నీ దాటుకొని బాబా బోధనలు అనుసరించి ఈ లోకంలో ధనం కోసం కీర్తి కృతం ప్రాకులాడకుండా మనకు వచ్చిన విద్యలు పాండిత్యాన్ని కూడా లెక్క చేయకుండా బాబా చెప్తాడు, ఈ లోకంలో స్థానం సంపాదించడం కాదు, బాబా దగ్గర బాబా దృష్టిలో పడేటట్టు బాబా చెంత మనము ఆయన దృష్టిలో పడే విధంగా మనం మెలగాలి అన్నట్టు అన్నమాట. అలాంటి గురు ఆవశ్యకత రాముడు అవతార పురుషులకే తప్పలేదు. రాముడు వశిష్ఠుడిని ఆశ్రయించాడు. కృష్ణుడు సాందీపుడిని ఆశ్రయించాడు. వాళ్ళ బాల్యమంతా గురు సమక్షంలో గురువుకు శుశ్రూష చేసి అక్కడ విలువిద్యలు, ఆధ్యాత్మికము, అక్కడ అన్ని విద్యలు నేర్చుకొని గురువుని ఆశ్రయించారు. అలాంటి అవతార పురుషులే గురువుని ఆశ్రయించిన తర్వాత మనలాంటి వాళ్ళు కంపల్సరీ గురువుని ఆశ్రయించే మనకు ఉన్నతిని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. అలాంటి గురువుని మనము పొందినందుకు దినాభివృద్ధి చెందుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనను వదలకుండా
ముందుకు నడుస్తూ ఇంకా మంచిగా ఆనందాలను దివ్యానందాలను అనుభూతులు పొందుతూ ఆయనను ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తే కానీ ఆయన లొంగడు. మనం అనుకుంటాం ప్రతిదీ ఆయన ద్వారా జరుగుతుంటుంది, ప్రతి లీలా జరుగుతుందా అంటే కొన్ని ఇస్తాడు కానీ అన్నీ మన కర్మానుసారమే జరుగుతుంటాయి. ఏదొచ్చినా, డబ్బు వచ్చినా, హోదా వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నీ మన కర్మానుసారం మన చేసిన పుణ్యకర్మలు, మన సంచిత కర్మలు, ప్రారంధ కర్మల ద్వారానే ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే గతము మన చేతుల్లో లేదు, భవిష్యత్తు మన చేతుల్లో లేదు, వర్తమానమే మన చేతిలో ఉంది. సో వర్తమానంలో జీవించిన వాడే నిజమైన సాధకుడు, భక్తుడు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు. మనం ఏదేదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, ప్రతి చిన్న విషయానికి కలవరపడుతుంటాం. అలా కలవరపడకుండా అంతటి బాబాను ఆశ్రయించిన తర్వాత ఏదైనా బాబా ప్రసాదితమని తీసుకోవడమే, వచ్చిందాన్ని యాక్సెప్టెన్స్ చేయడమే. అది రమణ మహర్షి చెప్తాడు, ప్రార్థించు లేదంటే ఇది చెయ్యి, ప్రతి లేకపోతే ఖాళీగా ఉండు, వచ్చిందో అని స్వీకరిస్తుండు అని అంటాడన్నమాట. సో మనం ప్రతి చిన్నదానికి కలవరపడుతూ ఇప్పుడున్న ఈ టెన్షన్ ప్రపంచంలో బయట అధికారులు సతాయిస్తారు, చుట్టుపక్కల రకంగా ఉంటారు. ఈ మార్గంలో వెళ్ళే వారికి ప్రతి అడుగున మన మధ్యలో అన్నదమ్ములు, అమ్మ నాన్నలు కూడా ఈ మార్గంలో లేరు. ఎంతో పుణ్యం సంపాదిస్తే కానీ మంచి మహాభక్తులు ఇంట్లో పుట్టడం అనేది జరగదు. మనము మా అమ్మ నాన్నలు మామూలు భౌతిక జీవితం గడిపిన వాళ్ళే, మన తోడ పుట్టిన వాళ్ళు కూడా ఎంతో వాళ్ళకు ఇలాంటివి అసలు సత్సంగాలు అంటేనే మంచి విషయాలు చెప్తేనే వాళ్ళకు జీర్ణించుకోవడం అనేది కష్టం. వాళ్ళు పొద్దున్న లేసి ఈ మాయా ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడతారు. రోజు అలా జరుగుతుంటుంది. అలా వెళ్ళి దండం పెట్టేస్తారు, కోరికలు తీసుకోవడానికి భగవంతుడు బాబా ఉన్నారంటున్నారు. కానీ అసలు మానవ జన్మ ఏంటి, దీని పరమార్థం ఏంటి, ఈ ఎందుకోసం వచ్చాము, ఈ జన్మ, ఈ జన్మలో ఈ అమ్మ నాన్నలు, ఈ జన్మలో ఈ అన్నదమ్ములు, ఈ జన్మలో ఈ మన బంధుమిత్రులు, స్నేహితులు, ఇంతవరకే. కానీ ఇంత ప్రాణం వదిలేసామా, మళ్ళీ మరో జన్మకి ఎవరెవరో తెలియదు. ఇప్పటికే లక్షల కోట్ల జన్మల సంస్కార బలాలు మనకు బలంగా నాటుకున్నాయి. ఈవెన్ మనము 80 లక్షల కోట్ల జీవరాశుల్లో ఈ జంతు జన్మ కూడా వెత్తింటాం అనుకుంటాను. అన్ని జన్మలు వెతితే కానీ చివరి దశలో ఆవు జన్మ వెత్తిన తర్వాత మానవ జన్మ వస్తుందంటారు. సో ప్రతి ఒక్క జన్మలో ఎన్నో సంస్కారాలు పూనుకునే వాసన బలంతోనే ఈ జీవితము, ఈ శరీరం అనేది వస్తుంటుంది. ప్లస్ ఇలాగా ప్రతి క్షణము పోరాడుతూనే గడుపుతుండాలి. అంతటి బాబాను ఆశ్రయించిన తర్వాత మనము ఇంకా బాబాను వేడుకుంటూ హ్యాపీగా ఈ జన్మ సార్థకంగా కావడానికి ప్రార్థిస్తాం. జై సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి చెప్పండి. ఎలా ఉంది మా కృష్ణారావు గారు? మీ ఆయన సత్సంగం నువ్వే చెప్పాలి. మరి నువ్వు పెద్ద పండితురాలివి. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని నువ్వే ఏమన్నారు విశ్లేషణ చేయాలి. ఏం చెప్పారు మీ వారు? నచ్చింది కదా? లేదా తర్వాత మళ్ళీ ఏమైనా అంటాడని? ఏమన్నాడు? నేనేమన్నాను? కృష్ణారావు గారు సత్సంగం ఇప్పుడు ఏం చేశారంటే కృష్ణారావు గారు సత్సంగం చేశారు. సత్సంగంలో పాస్ అయ్యారు, సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆయన సబ్జెక్టు కాకుండా సత్సంగం చేశారు. ఆయనకి తెలిసింది ఇంతవరకు ఆయన విన్నది, తెలుసుకున్నది, బాబాగారి గొప్పతనం అంతా కూడా ఒక ఏమండి సత్సంగం చెప్పండి అంటే సత్సంగం. బట్ ఆయనకి ఇచ్చిన 2వ అధ్యాయం కాబట్టి దాన్ని పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. చాలామందిలో మాలో బాగా చెప్పే వాళ్ళు కూడా ఆ జబ్బు ఉంటుంది. సాధారణంగా వాళ్ళు సబ్జెక్టులోకి వెళ్లకుండా వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి చాలా విషయాల్ని చర్చించేస్తారు. అయిపోయిన తర్వాత ఏదైతే టైం అయిపోయిందని అప్పుడు చెప్తారన్నమాట. ఏం చెప్తారంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ టైం లేదు కాబట్టి అంటారు. ఈ టైం లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే డైరెక్ట్గా సబ్జెక్టులోకి వెళ్లకుండా. ఈ సచ్చరిత్ర ఏంటంటే ఒక్కొక్క అధ్యాయం చాలా పెద్దగా ఉంటాయి. అవి మనము 2-3 రోజులు కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం సొంతంగా చెప్పుకుంటూ వెళ్తామో, అందుకే నేను అనేది పుస్తకం ఫాలో అవ్వడం ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు దీంట్లో ఏంటిది వారికి ఇచ్చింది 2వ అధ్యాయం కదా. 2వ అధ్యాయం అనగానే గ్రంథ రచనకు ముఖ్య కారణం అనేది పాయింట్. ఆ పాయింట్ తీసుకున్నట్టు ఏమవుతుంది,
బాబాగారి యొక్క గోధుమలు విసిన లీలని చూడగానే నాకు ఈ అద్భుతమైనటువంటి లీల రాయాలి, వీరి యొక్క మహిమలు లీలలు భక్తులకు అందజేయాలి. అలా అందజేయడం వల్ల వారికి ఈ కథలు లీలలు చాలా ఉపయోగపడతాయి, వారి జీవితానికి చాలా ఉపయోగపడతాయి అనే ఆలోచన వచ్చింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత లాస్ట్లో ఏమన్నాడంటే యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కము న్యాయము, అంటే ఇది జరిగిందా, ఇది నిజమేనా, జరగడానికి అవకాశం ఉందా అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అవి యోగీశ్వరుల చర్యలవి, మనకు అర్థం కాదు. తర్కము న్యాయము, న్యాయం అంటే నేను మళ్ళీ చెప్తా. తర్కం అంటేనేమో తర్కించడం జరిగిందా లేదా అని, న్యాయము అంటే ఆయన చేసింది ఇది న్యాయమేనా, ఆయన ఇలా చేయొచ్చా అసలు అంటే కృష్ణుడు చేసినవన్నీ మనకు అలా కనిపిస్తాయి. ఆయన చేయొచ్చా, అలా అబద్ధం ఆడమని చెప్పొచ్చా, అట్లాగా కర్ణుడు అలా రథం దిగిపోయినప్పుడు చంపమని చెప్పొచ్చా, న్యాయమేనా? అలాగే భీష్ముడు కూడా ఆ మాట అంటాడు, మహాత్ముల యొక్క వాటికి సంబంధించి మనం క్వశ్చన్ చేయకూడదని, ఎందుకంటే న్యాయమే ఉంటుంది అందులో. బట్ మనకు పైకి చూడడానికి వేరేగా ఉంటుంది. కాబట్టి మనం మహాత్ములు యోగీశ్వరులు చేసిన వాటిని వారు చేసిన పనులలో అది న్యాయమేనా అనే ఆలోచన చేయకూడదు. ఎప్పుడైతే వారు మహాత్ములో వారు ఖచ్చితంగా న్యాయమే చేస్తారు, నీకు అది అందకపోవచ్చు అనేదాన్ని ఆయన గొప్పగా దీన్ని మెన్షన్ చేశాడు. ఇది ఫస్ట్ గ్రంథ రచనకి ముఖ్య కారణం అన్నాడు. తర్వాత గ్రంథ రచన పూనుకోవటానికి అసమర్థత, బాబా అభయము, ఈ టాపిక్ క్లియర్గా హెడ్డింగ్స్తో సహా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నేను నా స్నేహితుని మీరు కొద్ది చెప్పారు, నా స్నేహితుని యొక్క జీవితమే నాకు తెలియదు, ఇక నేను యోగీశ్వరుని యొక్క జీవిత చరిత్ర నేను ఎలా రాయగలుగుతాను? ఒక యోగి అయితే కానీ యోగిని గుర్తించలేడు, ఒక పండితుడిని గుర్తించగలుగుతాడు, ఒక డాక్టర్ని గుర్తించగలుగుతాడు, మరి నేను సాధారణమైన వ్యక్తిని కదా, ఆయన్ని ఎలా నేను రాయగలుగుతాను అని భయపడ్డాడు. దానికి భయపడుతూ సముద్రం లోతును కొలవచ్చు, వాయువుని గుడ్డలో మోయవచ్చు, కానీ యోగేశ్వరుని లీలలు రాయడం అనేది చాలా కష్టం అని చెప్పి భయపడిపోయాడు. ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద అధ్యాయాలు కదా, మహారాష్ట్ర దేశంలో ప్రథమ యోగీశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసినవాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోగే ఎవరైతే యోగి చరిత్ర రాయాలనుకుంటాడో అతన్ని రాసేలాగా ప్రేరేపించి ఆ కార్యాన్ని విజయవంతం చేసేలా చేస్తాడు అని చెప్పి ఇది ఇంత దాకా లోతుకు వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళాలంటేనేమో బుక్ను పట్టుకొని కొద్దిగా ఓసారి చూసి వెళ్ళాలి. ఈ బాబాగారి మీద రచనలు ఆల్రెడీగా చాలా వచ్చాయి. భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతం అనేవి దాసగణ మహారాజు రాశాడు. వాటిల్లో బాబాగారి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దేంట్లో భక్తలీలామృతంలో 31, 32, 33 అధ్యాయాల్లో, అలాగే సాయిబాబా జీవితం చక్కగా విశదీకరించబడ్డాయి. సాయిలీల మాసపత్రికలు 17, 11, 12 ప్రచురితములు. ఆ తర్వాత సావిత్రిబాయి టెండూల్కర్ అనే ఆవిడ కూడా చాలా అభంగాలు రాసింది. ఈ విధంగా సచరిత్ర హేమాడ్ పంతు రాయాలనుకోక ముందే బాబాగారి గురించినటువంటి లీలల్ని కొంతమంది కవులు రాయడం జరిగింది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంతమంది రాసిన తర్వాత ఇంకా మళ్ళీ రాయాల్సింది ఏముంటుందయ్యా అని మీరు ఏమైనా అంటారేమో నాయన. బాబాగారి చరిత్ర అనేది ఒక సముద్రం లాంటిది, దాంట్లోకి ఎవరైనా మునగవచ్చు, వారి చేతులతో దొరికిన రత్నాలు తీసుకొచ్చి 10 మందికి పంచవచ్చు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఈ యోగీశ్వరుని యొక్క జీవిత చరిత్ర రాస్తే అది ఏ విధమైన ఫలితాలు ఇస్తాయంటే, ఇహపరాలకు కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తుంది. వేదముల వలె రంజకములు ఉపదేశములకు బాబా ప్రబోధములు విని వాడిని మననం చేస్తే భక్తులు వాంఛించడం అనగా బ్రహ్మక్య యోగం, అంటే సచరిత్ర చదవడం ద్వారా, బాబా ప్రబోధాలు ఆచరించడం ద్వారా ఆత్మసాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఈ లీలలు చాలా ఆనందాన్ని కూడా కలగచేస్తాయి అని అంటూ ఈ గ్రంథరచన రాయడానికి నా వరకు నేనే సంకల్పించి నేను ప్రయత్నం చేయలేకపోయాను. అది శ్యామ ద్వారా నేను ఆ ప్రయత్నాన్ని సాధించుకోగలిగాను. శ్యామని అడిగితే శ్యామ వెళ్ళి బాబాని అడిగాడు, అయ్యా నీ చరిత్ర రాయాలని అనుకుంటున్నాడు మన హేమాడ్ పంతు. కానీ పిచ్చివానిరా, ఒక పకీర్నిరా, నాదేం రాస్తారా అని అనవాకయ్యా అని చెప్పి నీ చరిత్ర చాలా అవసరము అని అంటే, అప్పుడు బాబా గారు కథలు, అనుభవాలు పోగు చేయమను, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలు టూకీగా రాయమను, నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్త మాత్రుడే, నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేరుస్తాను అని చెబుతూ ఉన్న సందర్భంలో నేను చెప్పినట్టుగా కొన్ని ముఖ్యమైన పాయింట్లలో మనం పట్టుకొని మనకు ఏదైనా మెసేజ్ వస్తుందా అని మనం చూసుకోవాలి. అందులో ఇక్కడ మెసేజ్ వస్తుంది. వాడి అహంకారం పూర్తిగా తొలగినప్పుడు నేనే వాడిలో ప్రవేశించి నా చరిత్ర, నా భక్తి నేనే రాస్తాను. ఇది మనం ట్రెస్ట్ చేయాలి.
ఏంటి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా గారు అని అంటే అహంకారం పూర్తిగా వదిలేసుకున్నప్పుడు అంటున్నాడు. అంటే హేమాడ్ పంత్ గారిలో అహంకారం అనుమాత్రం కూడా లేకుండా ఉంటే నా చరిత్రని రాసు. బట్ అది హేమాడ్ పంత్ గారికే కాదు, మన అందరినీ కూడా బాబా గారు ఏం చెప్తున్నారంటే అహంకార రహితులుగా ఉండండి. నా మార్గంలో ఉండాలి అంటే, భక్తి మార్గంలో మీరు నడవాలి అని అంటే ఎవరిలో కూడా అహంకారం ఈసమెత్తు కూడా ఉండకూడదు అనేది హేమాడ్ పంత్ గారు చెప్పిన దాని ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాయి భక్తులకు అహంకారం పనికిరాదు. అహంకారం అనగా నేను, అదేదో అహంకారం అంటే కోపము, క్రోధము ఇవి కాదు. అహంకారం అనగా నేను ఈ పని చేస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, ఈ భావాలు లేకుండా ఎవరు ఉండరు లోకంలో. ప్రతి ఒక్కరు నేననే అంటారు. ఆఫీస్లో కానీ ఇంకో చోట కానీ నేనని ఉపయోగిస్తాం. అది బాబా మార్గంలో ఉన్నవాళ్ళు ఉపయోగించకూడదు. అంతా ఆయన దయ, బాబా గారి దయ అనేది నేర్చుకోవాలి అనేది ఇక్కడ మనం ట్రస్ట్ చేయాల్సినటువంటి పాయింట్. అది తర్వాత వివాదము ఏ విషయం పైన కీడు మేలుంచి వివాదం కూడదు. ఫైనల్గా బాబా గారు ఇచ్చిన మెసేజ్ ఇంకొక మెసేజ్, ఇదే పేరాలో రెండో మెసేజ్. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు నాదే రైటు అని వాదించుకుంటుంటాం. సహజంగా ఇంట్లో అందరం భార్యాభర్తలు వాదించుకుంటారు, ఆఫీసుల్లో వాదించుకుంటుంటాం. ఈ వాదన అనేది లేకుండా ప్రపంచం ఉండదు. టీవీ పెట్టామంటే వినిపించే అన్ని వాదనలు ఇంకా. కాబట్టి వాదన అనేది ఏ విషయం మీద కీడు మేలు అంటే నేను మంచి కోసం వాదిస్తున్నాను, ఈ ధర్మాన్ని స్థాపించడానికి వాదిస్తున్నాను అనేవాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు కూడా. అది కూడా అక్కర్లేదు అంటాడు బాబా. నువ్వు వాదించక్కర్లేదు, జరగాల్సింది ఎలాగో జరుగుతుంది. నువ్వు వాదిస్తే అది జరిగిపోదు, నువ్వు వాదిస్తే అది ఆగిపోదు. కాబట్టి అది కరెక్టు, ఇది తప్పు, ఈ రెండు అనేది అసలు బాబా అనేది వాదన అనేది యాక్సెప్ట్ చేయడు. కాబట్టి బాబా మార్గంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన మరొకటి ఏంటి, అహంకారం ఉండకూడదు, వాదన కూడా ఉండకూడదు అని చెప్పి అంటాడు. ఈ వాదన అనగానే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది అని హేమాడ్ పంత్ గారు ఈ మన బాలేబాటితోటి షిరిడీకి దర్శించిన ఆ బాబా పాదాలు దర్శించి ఆనందించి పరవశించినటువంటి ఆ రోజే మధ్యాహ్నం పూట బాలేబాటితో నాకు ఒక వాదన పడింది. బాలేబాటి ఏమంటాడంటే మనం గురువుగారి పాదాలను ఆశ్రయించి శరణాగతి చేసేయాలండి లైఫ్లో, ఇంక అంతకుమించి మనం ఏం చేసినా వేస్ట్, వృధా, మన తెలివితేటలు ఎందుకు పనికిరావు అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే మన కర్మలు మనమే అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి, మన తెలివితేటలతో మనమే జీవితాన్ని పరిష్కరించుకోవాలి సమస్యల్ని. గురువు మీద ఆధారపడితే ఏం లాభము? ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది అంతకుముందే. గురువు మీద ఆధారపడి తన స్నేహితుడు కొడుకు ఆరోగ్యం బాగాలేకపోతే గురువుని తెచ్చి పక్కన పెట్టుకుంటాడు, బతికిస్తాడు. గురువు శక్తివంతుడు అన్నాయి కదా శాస్త్రాలు అని చెప్పి. కానీ గురువు ఉండగానే పిల్లవాడు చనిపోయాడు. సో గురువు ఏమీ చేయలేడు అని తెలిసిపోయింది, మన తలరాత ఆయన మార్చలేడని తెలిసిపోయింది. మరి అటువంటిప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకు ఆయనకి మళ్ళీ శరణాగతి చేయాలి? మొత్తం మన ఇండివిజువాలిటీ మొత్తం కోల్పోవాలి, స్వేచ్ఛ కోల్పోవాలి. అవసరం ఏంటి అని వాదించాను. ఇలా మా వాదన 1.5-2 గంటల దాకా జరిగింది. ఇద్దరం కూడా అలసిపోయాం, మా ఇద్దరి మనసులో అశాంతికి గురి అయిపోయి అని చెబుతూ వాదన వల్ల ఏమొస్తుందో ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. వాదన వల్ల అశాంతి కలుగుతుంది అన్నాడు. అలాగే వాదన అహంకారంలోంచి పుడుతుంది అన్నాడు. ఎవడైతే వాదించాడో, వాదిస్తున్నాడో, భార్యతో కానీ, భర్తతో కానీ, ఆఫీసర్లతో కానీ, కింది వాళ్ళతో కానీ, పై వాళ్ళతో కానీ, ఎవరితో అయినా నువ్వు వాదిస్తూ ఇదే నిజం, ఇదే కరెక్టు, నా మాట వినాలి అని అంటాడో వాడు అహంకారి. అటువంటి వాడి దగ్గర శాంతి అనేది ఉండదు, వాడికి ఉండదు, వాడి పక్కన ఉండదు. కాబట్టి ఈ వాదన అనేదాన్ని బాబా భక్తులు పూర్తిగా వదిలేయాల్సిందే. ఇలా మనకు ఉన్నటువంటి సచ్చరితలో ఉన్నటువంటి ముఖ్యమైన కీ పాయింట్స్ అంటారు వీటిని పట్టుకొని సత్సంగం చేసినప్పుడు దాని ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతాం. ఓహో, ఇది బాబా వద్దన్నాడు, ఇది చెయ్యొద్దన్నాడు, ఇది చెయ్యమన్నాడు. వీటిని వదిలేసి ఊరికే మనం చెప్పుకుంటూ పోవడం వల్ల, కథ చెప్పుకుంటూ పోవడం వల్ల అది సత్సంగమే. బట్ ఎక్కడ ఏ విషయాన్ని మనం గ్రహించాలో అది మనం గ్రహించలేకపోతాం. కాబట్టి అలాంటి వాటిని తీసుకొని మనం ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మన బుద్ధి సంస్కరించబడే అవకాశం ఉంటుంది. తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ బాబాని ఎలా దర్శించాడు ఏంటి అని అన్నప్పుడు హేమాడ్ పంత్, నానాసాహెబ్ చందోర్కర్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి బాబా గొప్పతనం చెప్పి షిరిడీకి వెళ్ళి ఎలాగైనా దర్శనం చేసుకొని చెప్పడం, ఆయన కాస్త నిర్లక్ష్యం చేయడం. తర్వాత ఈ గురువుగారి ఉదంతం జరిగిన తర్వాత ఇంకా అసలు అవసరం లేదులే గురువుల గురించి మనకు అని నిర్ణయం చేసుకుని నిర్లక్ష్యం చేస్తే ఈ నానాసాహెబ్ చందోర్కర్ గారు ఏదో ఊరికి వెళ్తూ, మనం మొత్తం గుర్తుపెట్టుకోక్కర్లా, ఏదో ఊరికి వెళ్తూ అవకాశం ఉంది కాబట్టి ఈయన దగ్గరికి, హేమాడ్ పంత్ దగ్గరికి వచ్చి నువ్వు షిరిడీకి ఇంకా వెళ్ళలేదేంటి అని చెప్పి అడిగితే ఏదో కారణం చెప్పాడు. అరిశాడని అప్పుడు గట్టిగా చెప్పాడు, సీరియస్గా చెప్పాడు. నువ్వేంటి అనుకుంటున్నావు బాబా అంటే మామూలు గురువులు లాంటి గురువు అనుకుంటున్నావా అని చెప్పేసి గట్టిగా చెప్తే అప్పుడు ఖచ్చితంగా బాబా దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం చేసుకుంటాడు.
అలా చేసుకున్నప్పుడు ఆ ట్రైన్ ఎక్కడి దాకా టికెట్ తీసుకొని అక్కడ మనమాడు వెళ్ళి అక్కడ మారి ఇంకోటి కోపర్గావ్ వెళ్దామని ట్రై చేసినప్పుడు ఆయన అనుకున్నటువంటి ట్రైను మళ్ళీ కోపర్గావ్ వెళ్ళడానికి ఎక్కాల్సినటువంటి ట్రైన్ ఎక్కడ ఆ ప్లేస్లో ఆగదు, కాబట్టి ఇంక కొద్దిగా ముందుకు వెళ్ళు, దాని పేరేంటి, బోరిబందర్ అక్కడ దిగు, నీ కోపర్గావ్ బండి దొరుకుద్ది అన్నాడు. అదే కనుక జరగకపోయి ఉంటే ఈయన అనుకున్నట్టుగానే వేరే చోట దిగి ఉంటే అక్కడ కోపర్గావ్ బండి కనుక రాకపోయి ఉంటే ఆగకపోయి ఉంటే ఆయన గురువు నానాసాహెబ్ చంద్ర అంత పొడువు అని చెప్పాడు, నాకు కనీసం ప్రయాణం సరిగ్గా జరగడానికి కూడా ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి 100 అనుమానాలు వచ్చి నేను అసలు బాబా మార్గంలోకి వచ్చేవాడిని కాదు. కాబట్టి బాబా యొక్క లీల శక్తి మహిమ షిరిడి ప్రయాణంలోనే ఆయనకు తెలిసిపోయింది. ఆ ఫకీర్ రూపంలో వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సలహా ఇవ్వడం వల్ల నేను ఏ ఇబ్బంది లేకుండా షిరిడికి రాగలిగాను. ఈ లీల కనుక జరగకపోతే నేను బాబా భక్తుని అయ్యేవాడిని కాదు అని చెప్పాడు. ఆ తర్వాత షిరిడికి వెళ్ళడం, బాబా పాదదర్శనం చేసుకోవడం, అప్పుడు ఇంతవరకు తన జీవితంలో ఏనాడు పొందని దివ్యానందాన్ని అనుభవించటం అనేది జరిగింది. ఆ తర్వాత హేమాడ్ పంత్ని బిరుదు ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది కూడా చెప్తున్నాడు ఆయన. ఆ రోజు వాడలో వాదన అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంటికి హారతికి వెళ్ళేసరికి బాబా గారు సర్వజ్ఞుడు కాబట్టి ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అన్నాడు. వాడాలో ఏం జరుగుతుంది, హేమాడ్ పంత్ ఏమంటున్నాడు. వాడాకి మసీదుకి చాలా దూరం ఉంది, వినపడే ప్రసక్తే లేదు. వినపడ్డా ఏమన్నా వినపడితే అరుపులు గట్టిగా అరుసుకుంటే వినపడతాయి అంతే, ఏం మాట్లాడుకున్నా ఉండదు కదా. సర్వజ్ఞుడు కాబట్టి హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అనేసరికి అతని పేరు అన్నాసాహెబ్ దాబోల్కర్, బట్ బాబా గారు హేమాడ్ పంత్ అన్నాడు. కృష్ణారావు గారు చెప్పేదాన్ని మంచి పాయింట్ ఏంటంటే ఆనాడు చాలామంది భక్తులకి బాబా గారు పేర్లు మార్చేశాడు. ఆ మార్చిన పేర్లే లోక ప్రసిద్ధి చెందేవి కానీ వారి అసలు పేర్లు మరుగున పడిపోయినాయి. అది ఒక గొప్ప విషయం, మంచి పాయింట్. అలాంటి పాయింట్లు ఓకే. ఆ విధంగా హేమాడ్ పంత్ ఎందుకన్నాడని ఆలోచన పడ్డాడు. ఇది బాబా భక్తులకు ఉండవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే బాబా కానీ లేదా ఎవరైనా ఇతరులు పెద్దలు కానీ కాస్త ఆధ్యాత్మికంలో ముందున్న వాళ్ళు కానీ ఒక మాట మనని అన్నప్పుడు ఈ మాట ఎందుకన్నాడు నన్ను అని చెప్పి ఆలోచించాలి. ఆలోచించినప్పుడు నీకు ఖచ్చితంగా అందులో ఒక పాయింట్ దొరుకుతుంది. మామూలుగా అయితే ఏదో మాట్లాడుకుంటాం, ఏదో అన్నీ మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఆ మాట అనేది ప్రత్యేకించి కొంతమంది మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరికో ఒకరిని ఉద్దేశించి అంటారు ఆ మాట. ఆ లక్షణం నాకు కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినో గుచ్చుతానమాట. ఆ గుచ్చడం అంటే ప్రత్యేకించి గుచ్చకుండా ఓ మాట అనేస్తాను, ఆ మాట వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది అన్నీ అన్నారని చెప్పేసి. దాని మీద వాళ్ళు కనుక చర్చ చేసుకొని ఆలోచన చేసుకుంటే దాంట్లో ఒక మెసేజ్ వస్తుంది మనకు, ఓహో దీనివల్ల ఆయన ఇలా అన్నట్టున్నాడు నన్ను అని చెప్పి రేపటి నుంచి మనం దాని విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటాం. హేమాడ్ పంత్ ఆ గుణం మొదటి నుంచి ఉంది, అందుకనే మేధావి అయినా. హేమాడ్ పంత్ అన్నాడు ఏంటి నన్ను ఎందుకన్నాడు అని ఆలోచిస్తే హేమాడ్ పంత్ అనే అతను ఒక గొప్ప దేశానికి మంత్రి, మోడీ భాషను కనిపెట్టినవాడు. అంత మాత్రమే కాకుండా చాలా గొప్ప సంస్కారవంతుడు, నమ్రత కలిగినటువంటి వాడు. సరే యాదవరాజులకు మంత్రి. అతనిలో కొన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. వాటిలో మెయిన్ ఏంటంటే నమ్రత కలిగిన వాడు, అహంకారం లేనటువంటి వాడు. పోనీ ఆయన తెలివి మేధస్సు చాలా గొప్పది, ఒక భాషనే కనిపెట్టాడు. అంత గొప్పవాడైనా సరే తనను తాను తగ్గించుకొని నమ్రతగా అహంకారం లేకుండా ఉన్నాడు. కాబట్టి బాబా నన్ను అలా ఉండమని చెప్తున్నాడు. ఇంకొక రహస్యం కూడా ఉంది ఇక్కడ. ఆ హేమాడ్ పంత్ భాషను కనిపెట్టాడు అబ్బాయి, ఆ పేరుతో నిన్ను పిలుస్తున్నాను అంటే భవిష్యత్తులో నువ్వు ఒక గొప్ప గ్రంథం రాయబోతున్నావు. అతను గొప్ప రచయిత. అలాగే నువ్వు ఒక గ్రంథం రాయబోతున్నావు కాబట్టి నేను హేమాడ్ పంత్ అన్నా. అతనితో నేను ఎందుకు పోల్చానంటే నువ్వు ఒక గొప్ప రచయితవు కాబోతున్నావు, గొప్ప గ్రంథ రచన ముందే ఇంటి ఇచ్చేసాడు. అది ఆయనకు స్ట్రైక్ అవ్వాల. కానీ స్ట్రైక్ అయింది ఏంటంటే నాలో లోపాలు ఏవో ఉన్నాయి, వాటిని సరి చేసుకోమంటున్నాడు. ఆయనలాగా అణిగిమణిగి ఉండు, తగ్గి ఉండడం నేర్చుకో. వాడాలో వాదిస్తున్నావు కదా చాలా గొప్ప తెలివితేటలతోటి, తెలివితేటలు ఉన్నాయి ఓకే, వాదించేవాడు ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉన్నట్టే లెక్క. లాయర్లు ఇద్దరు తెలివితేటలు ఉంటేనే లాయర్లు అవుతారు. ఆ ఇద్దరు తెలివితేటలు ఎవరికి ఎక్కువ తెలివితేటలు వాడు గెలుస్తాడు. కాబట్టి వాదన అంటే తెలివి ఉందని అర్థం అన్నమాట. ఆ తెలివితేటలు అహంకారాన్ని పెంచుకోవడానికి కాదు, హేమాడ్ పంత్ లాగా తగ్గి ఉండడం నేర్చుకో అని చెప్తూ ఇండైరెక్ట్గా భవిష్యత్తులో నువ్వు గొప్ప గ్రంథం రాయబోతున్నావు అనే విషయాన్ని చెప్పాడు అనమాట. నాకు ఈ సత్సంగాలన్నీ చెప్పి ఎక్కడికి పోతే అక్కడ శాలువాలు కప్పించుకుంటే నాకు మొదట ఏం తెలియలేదు. కప్పుతున్నారు సరే కప్పించుకున్నాను, మొదట వద్దానని ఎవరు వినలేదు. 100 శాలువాలు వస్తూ ఉన్నాయి. మధ్యలో ఎక్కడో స్ట్రైక్ అయింది. ఏంటి బాబాని స్ట్రైక్ ఏంటి
ఒక గుళ్ళో పనిచేసేటప్పుడు నేను పనిచేసేటప్పుడు అనుకుంటాను, నాకు ఒక స్వప్నంలో బాబా గారు శాలువ కప్పాడు. బాబా కనిపించాడు, దగ్గర రమ్మన్నాడు, శాలువ కప్పాడు. ఒక శాలువ కప్పుతారు ఎవరైనా, మళ్ళీ రెండోది కప్పుతున్నాడు. ఎందుకయ్యా ఇంతకుముందు కప్పావు బాబా అంటే, పర్లేదు రారా అని చెప్పి రెండోసారి. అంటే దాని అర్థం తర్వాత నాకు అర్థం, ఓ ఈ శాలువాలన్నీ ముందే చెప్పాడు, నీకు బాగా శాలువాలు కప్పించుకుంటావరా రాష్ట్రం అంతా తిరిగి అని చెప్పేసి. అలా కొన్ని ముందే ఇస్తా. అప్పుడు నాకు అర్థం కాలేదు, కళ, ఓన్లీ స్వప్నం అనుకున్నాం అంతే. ఇప్పుడు ఓహో ఆనాడే చెప్పేశాడు అనేది ఈ శాలువాల విషయం. అలాగే హేమడ్ పంత్ గారికి భవిష్యత్తులో నువ్వు పెద్ద గ్రంథం రాస్తావు నాయన, ఆయన కంటే ఇంకా గొప్పవాడిగా కీర్తి పొందుతావని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత గురువు యొక్క ఆవశ్యకత కూడా ఆయన కొద్దిగా లాస్ట్లో అది ఒక్కటే ఆయనకి మైండ్లో వెలిగినాడు. గురువు యొక్క ఆవశ్యకత పట్టుకొని దాని సబ్జెక్టుకు సంబంధించింది తీసుకున్నాడు. అది కొంతవరకు ఫుల్ఫిల్ చేశాడు. కాకపోతే ఏమైందంటే మనం ఇప్పుడు మీకు అర్ధగంట టైం ఇచ్చాను అనుకో, ఆ అర్ధగంటలో మీరు టకా ఆ విషయాన్ని మాత్రమే చెప్పుకుంటూ వెళ్తేనే ఓకే. ఒక విషయాన్ని ఎక్కువ ఎలాబరేట్ చేసామనుకోండి, టైం అది ఎక్కువ తినేస్తుంది, మిగతా విషయాలు చెప్పడానికి టైం ఉండదు. కాబట్టి దానికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, ఒక మార్గదర్శి ఉంటే గమ్యస్థానంకి వెళ్ళడానికి చాలా సులభం. దానికి ఒక ఉదాహరణ మనం చెప్పాలి. హైదరాబాదో లేకపోతే ఇంకేదైనా ఊరికి మనం వెళ్తున్నామంటే, ఆ ఊర్లో మనకు కావాల్సిన అడ్రస్కి కొత్తగా వెళ్తూ కనుక్కోవడం కొద్ది కష్టం. అదే ఆ ఇల్లు తెలిసి, అడ్రస్ తెలిసి, ఆ వ్యక్తి తెలిసినటువంటి వ్యక్తి మన బస్టాండ్కి మన బస్ కాడికి వచ్చేసాడు అనుకోండి, నేరుగా తీసుకెళ్ళిపోతాడు. ఒక వితిన్ సెకండ్స్లో, మినిట్స్లో తీసుకెళ్ళిపోతాడు. అంటే మధ్యలో ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా ఆటో ఎక్కుతాడు, పలానా అడ్రస్ చెప్తాడు, వీధి చెప్తాడు, తీసుకెళ్ళిపోతాడు. బట్ మనం కొత్తగా దిగి ఎత్తుకోవాలంటే ఎంత తెలివితేటలు ఉన్నా కానీ ఖచ్చితంగా 4 సార్లు అటు ఇటు తిప్పి ఇది కాదు అది కాదు ఇది అని చెప్తాం. సో ఈ ఒక ఉపమానం చెప్పడం వల్ల వాడికి అర్థమవుతుంది. మార్గదర్శి అనేవాడు ఉంటే సులభంగా గమ్యస్థానం చేరుస్తాడు. ముఖ్యంగా అడవిలో ఆలోచించండి. ఇంకా దాంట్లో చెప్పింది ఏంటంటే, అడవిలో షిరిడి నుంచి ఒక ప్రయాణం ఉంది, అది ప్రయాసతో కూడింది, మధ్యలో తోడేళ్ళు ఉంటాయి, పులులు ఉంటాయి, గుంతలు ఉంటాయి అని చెప్పాడు. బాబా మరి ఇవన్నీ ఉంటే మార్గదర్శి ఉంటే ఎలా ఉంటుంది అని అంటే, అతను ఆల్రెడీగా ప్రయాణాలు చేసి ఉన్నాడు కాబట్టి ఏ మార్గం నుంచి క్షేమంగా వెళ్ళగలుగుతాం, ఏ మార్గంలో పులులు ఉండవు, తోడేళ్ళు ఉండవు, గుంతలు ఉండవు అతనికి తెలుసు. కాబట్టి క్షేమంగా సరైన దారిలోంచి తీసుకెళ్ళిపోతాడు అని అంటాడు. అది హేమడ్ పంత్కు స్ట్రైట్ అయింది. అరే మార్గదర్శి అనే గురువు అనేది ఎందుకు అవసరం అనేది నేను అక్కడ వాదించాను, కానీ గమ్యస్థానం చేరడానికి మార్గదర్శి ఎంత బాగా ఉపయోగపడతాడో బాబా చెప్పాడు. దాంతో ఆయన సంశయం పటాపంచలైపోయింది అనమాట. ఇంకా అక్కడ కూడా సంశయం వచ్చే వాళ్ళకి వస్తుంది. ఏంటని, ఇవన్నీ సరిగా నా పిల్లవాడిని బతికించలేదు కదా గురువు అంటే మనం ఏం చేయలేము. అది కాదు. అక్కడ మనకు సంసారిక జీవితంలో గమ్యస్థానం చేరడానికి కేవలం చనిపోయిన వాళ్ళు బతికించడం, ఇంకా లేదంటే వర్షం ఆఫ్ చేయడం, ఇవి కాదు కావాల్సింది. మనకు జీవితంలో ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో ఓ చిన్న చిట్కా చెప్పేసేసి ఆ సమస్య నుంచి బయటపడేలా చేయడం. అనేక సమస్యలు వస్తుంటాయి జీవితంలో. మన ఆలోచన అందరికి ఒకే రకంగా ఉండదు, అంత షార్ప్గా ఉండదు. కాబట్టి ఒక చిన్న సమస్య వస్తే కూడా మనం కింద మీద పడిపోతుంటాం. అదే కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళని మేధావుల దగ్గరికి తీసి, మా కృష్ణ దగ్గర లాంటి వాళ్ళు తీసుకెళ్తే ఆయన పర్సనాలిటీ డెవలప్ క్లాస్ అదే ఉంది, ఇలా ఆలోచించు అంటాడు. సద్గురు ఏం చెప్తాడు? సద్గురు ఏం లీలల మహిమలు ఏం చేయడు. నువ్వు ఏదో చెప్తే ఇది నేను ఇలా అనుకుంటానండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, దీన్ని ఎలా చేస్తే పరిష్కారం అంటే దాన్ని ఇలా ఆలోచించి చూడు అంటాడు. రైట్ సార్, మీరు అలా ఆలోచిస్తే ఏం లేదు సమస్య, అంతే, చిన్న సింపుల్. కాబట్టి అలా గురువు మనని సులభంగా సమస్యల నుంచి బయటపడేస్తాడు. కాబట్టి గురువు అవసరం అని చెప్పి ఈ విధంగా మనం చెప్పేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇచ్చిన టాపిక్ ఏంటి. మొన్న మా రమణ గారికి సత్సంగం చెప్తే ఇక్కడికి ఇస్తే సబ్జెక్ట్ ఇలాగే ఒక అధ్యాయం ఇస్తే అది వదిలేసి పూర్తిగా బివి నరసింహస్వామి చెప్పేశాడు అనమాట. నాకు బాగా చాలా కోపం వచ్చింది. అప్పటి నుంచి అసలు పిలవట్లా. నీకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అంటే ఇలా కాదు. ఈయన కొద్దిగా 2-3 పాయింట్లు దాంట్లోకి తీసుకున్నాడు. కానీ బాగా కొత్త అంటే ఏం లేదు, ఆధ్యాత్మిక విషయాల్ని ఇప్పుడు అమ్మాయి చెడగొట్టింది కృష్ణారావు అని. ఆయన చాలా రచనలు చేశాడు, చాలా ఏంటిది సాయిప్రేమ పత్రికలో చాలా రాశాడు. ఆయన రాసినట్టు గుర్తు తెచ్చుకున్నాడు. అది కదరా, సాయిప్రేమ పత్రికలో ఆయన రాస్తుంటాడు చాలా చాలా అన్నావు కదా, అవన్నీ ఆయన గుర్తొచ్చినాయి. మొత్తం చెప్పేశాడు, సత్సంగం మొత్తం ఆయన గుర్తని చెప్పేశాడు. అంటే ఇప్పుడు రాసుకున్నాడంటే ఇంక పెద్ద బ్లండర్ మిస్టేక్ అయింది. ఎందుకంటే ఇచ్చిన సబ్జెక్టు పర్లేదు, ఇచ్చిన సబ్జెక్టు వదిలేసి రాసుకోవడమే వేరే రాసుకుంటే ఎట్లా కుదురుతుంది? అలా కాకుండా స్పాట్లో నీకు మైండ్ కొద్దిగా వేరే తెచ్చేసుకొని చెప్తే వేరే.
కాకపోతే ఏంటంటే చెప్పిన సబ్జెక్ట్ అంతా మంచి సబ్జెక్టు, గొప్ప సబ్జెక్టు, నేను కాదను. బట్ ఇచ్చిన నీకు తెలుగు పేపర్ ఇస్తాను, ఇంగ్లీష్ పేపర్ రాస్తే ఎట్లాగా? నేను తెలుగు పేపర్ ఇచ్చాను మీకు రాయమని, మీరేం చేశారు? అంతా ఇంగ్లీష్ పేపర్ జాబులు రాసుకుంటూ వచ్చేసారు. జీరో వేసేస్తాడు కదా. కాబట్టి ఆయన చేసిన మిస్టేక్ అది. అయినా కానీ ఒకటి రెండు టచ్ చేశాడు. కానీ ప్రస్తుతానికి ఆయన సత్సంగం బాగా చెప్పాడు, కానీ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. అందుకని మొదటి చెప్పింది. ఈసారి ఎప్పుడైనా మీరు ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా, ఇది ఎందుకు చెప్తున్నానంటే రికార్డు అవతల వాళ్ళు చాలామంది మిస్టేక్స్ ఉన్నాయి వచ్చేసేసి, ఇంకా మొదటి చెప్పినట్టుగా 45-50 నిమిషాలు ఇస్తే 30 నిమిషాల వరకు కూడా వాళ్ళకి ఇట్లా గుర్తొచ్చినాయన్నీ చెప్పేసి, నాకు సాయిదాస్ గారు ఈ అధ్యాయం ఇచ్చారు, ఇది చాలా పెద్ద అధ్యాయము, ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పి, నాకు ఒరే బాబు నీకు 45 నిమిషాలు ఇచ్చారు, నువ్వు అది చెప్పకుండా అన్నీ చెప్పి లాస్ట్లో ఒక అధ్యాయం ఇచ్చాడు అని చెప్పేసి అలాగా అని, అలాంటి వాళ్ళం మేము చాలామంది ఉన్నాం. అందులో అప్పుడప్పుడు నేను కూడా వస్తాను, ఒక్కోసారి సడన్గా వెళ్ళిపోతుంది. అయితే నా దగ్గర ఉన్నది ఏంటంటే లాస్ట్లో 15 నిమిషాలు, ఇప్పుడు నేను 15 నిమిషాల్లో మొత్తం అధ్యాయం చెప్పాను, 15 నిమిషాల్లోనే మొత్తం కవర్ చేస్తా. అది అందరికీ రాదు కదా. కాబట్టి అలా టాలెంట్ ఉంటే పర్వాలేదు, అది కూడా కరెక్ట్ కాదు. మొదటి నుంచి చెప్తే బాగా చెప్పొచ్చు అదే విషయం. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఫిక్స్ అయ్యి వస్తారు. నేను టాపిక్లు ఇచ్చేసి ఉంటాం అనుకోండి మనం, వాళ్ళు వచ్చారు ఫిక్స్ అయ్యి వచ్చేసి ఇప్పుడు కృష్ణారావు గారు 2వ అధ్యాయం తీసి పెట్టుకుంటారు. అలాగా ఏదేదో చెప్తున్నాడు దీనిలో, ఇంకా వీళ్ళు వినరు. ఆయన మంచి విషయాలే చెప్తుంటాడు, ఏం చెప్పారు ఏమి ఇచ్చారు ఇక్కడే ఉంటారు వాళ్ళు అన్నమాట. కాబట్టి ఆయన సబ్జెక్ట్లోకి రాలేదండి. మా సుబ్రహ్మణ్య రెడ్డి గారు, కృష్ణ గారు వీళ్ళిద్దరూ మాత్రం సబ్జెక్ట్ నుంచి అస్సలు డివేట్ అవ్వడు. సుబ్రహ్మణ్య రెడ్డి అయితే 100%, మా కృష్ణ కూడా 100% సబ్జెక్ట్లో ఉంటాడు. కానీ 2-3 విషయాల్లోనే ఎలాబరేట్గా వెళ్ళిపోయాడు అనుకోండి, లాస్ట్లో ఇంకా 5 విషయాలు మిగిలిపోతాయి. ఆయన కూడా అదే అంటాడు అనమాట, ఇంక టైం సరిపోదు ఇది అని చెప్పేసి అలాగా జరుగుతుంటాయి. కానీ ఇచ్చిన సబ్జెక్ట్ మీదనే ఇచ్చిన టైంలో మా బావగారు అస్సలు ఒప్పుకోడు. 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా కానీ ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయాల్సిందే, నిమిషాలు మాత్రం చూస్తే అలాగే ఇచ్చిన సబ్జెక్టే చెప్పాల్సిందే. అంత అయిపోయినా కనుక ఎంత బాగా చెప్పినా ఏం చెప్పాడు బావగారు, అయినా సబ్జెక్ట్ ఏడు చెప్పాడు అలా ఉంటుంది అనమాట. అందుకని ఈ సత్సంగాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా టైం చూడాలి, ఇచ్చిన సబ్జెక్టు చూడాలి. మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా చూడాలి, లేకపోతే 0 మార్కులు వేసి వాళ్ళు వద్దంటారు అనమాట. ఇప్పుడు కొద్దిగా సీనియారిటీ వచ్చి ఇంకా రామారావు గారు పెద్ద యాక్టర్ అంతా ఆయన ఇష్టం, ఇంకా ఏం చెప్పి ఆహా ఓహో అన్నా కానీ అబ్బా సూపర్ సార్ అంటారు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు టైం ఫాలో అవ్వాలి, సబ్జెక్టు పక్కకి డివేట్ అవ్వకూడదు. మీకు తెలిసిన విద్యలంతా అక్కడ ప్రదర్శిస్తామంటే అక్కడ మార్కులు ఇయ్యరు. అక్కడ ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని చేయాలి. ఇది ఎందుకంటే రేపు సత్సంగ శిక్షణా తరగతులు అంటే రేపు వచ్చే వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక సూచనలాగా పనికి వస్తాయి. అందుకని